హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. మన హిందూపురం, మన ఎమ్మెల్యే, మన నందమూరి బాలకృష్ణ అన్న గారు అయితే రీసెంట్ గానే పద్మభూషణ్ అవార్డు అయితే అందుకున్నారు. సో అందు కారణంగా మన హిందూపూర్ వాసులందరూ కలిసి ఒక గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేస్తూ అందులో అన్నగారికి అయితే పెద్దగా సన్మానం అయితే చేస్తున్నారు మన హిందూపూర్ వాసులు. సో ఈ వీడియో ద్వారా ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంది, దాంతో పాటు ఎవరెవరు వస్తున్నారు అనేది టోటల్ గా ఈ వీడియో ద్వారా అయితే చూసేద్దాం. మరి ముందుకెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇక మనము ఎంజిఎం గ్రౌండ్ లోపలికి అయితే వెళ్దాము. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉందని చూసేద్దాం మరి వీడియో ద్వారా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రజెంట్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నారు. సో మనం ముందుకు వస్తే ఇటు రండి. ఇటు చూడండి, మనకి ఎయిర్ కూలర్స్. ఎందుకంటే ఎయిర్ కూలర్స్ యూజ్ చేస్తారంటే స్టేజ్ మీద యాక్చువల్ ఆ లైటింగ్స్ కి వేడి ఎక్కువ అయిపోతుంది. దాంతో పాటు అక్కడ దగ్గర ఉన్న అక్కడ లైటింగ్స్ వేస్తారు స్టేజ్ ముందు, అక్కడ కూడా వేడి అయిపోతుంది అక్కడ కూర్చున్న సెలబ్రిటీస్ అందరికి. అందువల్ల ఎయిర్ కూలర్స్ కూడా ఇక్కడ చూడండి ఇటు తీసుకొచ్చారు ఆల్రెడీ. ఇక స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రేపు నైట్ 6 PM కి దద్దరిల్లిపోద్ది స్టేజ్ అంతా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చేస్తున్నారు, సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు అండ్ యాంకర్ గారు అయితే ఉదయ్ భాను గారు. దద్దరిల్లిపోద్ది స్టేజ్. ఇటు చూడండి మనము ఈ స్టేజ్. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేను మన హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ రమేష్ అన్న గారి దగ్గరికి అయితే వచ్చేసాను. సో అన్నతో అయితే తెలుసుకున్నాము, అన్న ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందన్న. మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ప్రీతమ శాసనసభ్యులు హిందూపూర్ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. సినీ వినాయకృష్ణరావు తెలుగు కళామాతల్లి ముద్దుబిడ్డ, అందాల కథానాయకుడు, అభిమాన ప్రజానాయకుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం తెలుగు ప్రేక్షకులందరూ సంతోషం. అయితే హిందూపూర్ గర్వకారణం. మా శాసనసభ్యుల గారికి ఇంత కేంద్ర ప్రభుత్వం ఇంతటి గొప్ప అవార్డు ఇవ్వడం అనేది మా కార్యకర్తలు, మా ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ పౌర సన్మాన కార్యక్రమాలన్నీ మేము రేపు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పౌర సన్మాన కార్యక్రమం హిందూపూర్ నుంచి చుట్టుపక్కల నుంచి దాదాపు 15,000 మంది దాకా వచ్చే అంచనా ఉండే. దానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రజలు రావడానికి, మహిళలకు ప్రత్యేకంగా మరి ఈ యొక్క బాక్సెస్ లో అరేంజ్ చేస్తున్నాం. బాలకృష్ణ గారు మన సాయంకాలం ఇక్కడ చేరుకుంటారు, ర్యాలీగా వస్తారు. మన రహమత్పూర్ సర్కిల్లో మరి దాదాపు 50 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ కూడా అక్కడ ప్రారంభించి అక్కడ నుంచి ప్రజల మధ్య నుంచి సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ అనేక కార్యక్రమాలు, అనేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. మరి గీతా మాధురి, తర్వాత సింహ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత శివారెడ్డి గారి మిమిక్రీ ఉంది. దీంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మరి నిపుణులైనటువంటి డాన్సర్స్ కూడా వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మేము అన్నిటికన్నా ముఖ్యంగా మా బాలయ్య బాబు గారికి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ సన్మాన కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఒక అభిమానపూర్వకంగా మా బాలయ్య బాబు గారికి ఈ అవార్డు దక్కడం అనేది ఎన్నో వినూత్నమైన సన్మాన కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాము. సన్మాన కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున రేపు తరలి వస్తున్నారు. కేవలం నందమూరి బాలయ్య బాబు గారి మీద అభిమానం, ఆయనంటే అనలేని అభిమానం పుర ప్రజలకి. పెద్ద మెజార్టీతో ఇవాళ నందమూరి బాలయ్య బాబు గారిని గెలిపించారు. ఆయన ఎప్పుడైనా హిందూపూర్ పార్టీకి వచ్చినప్పుడు ఎవరు ఏమి చెప్పకపోయినా, పిలవకపోయినా వేల సంఖ్యలో ఆయన కలుస్తారు. మరి ఆయన ఉన్నటువంటి ఇంటికాడు కావచ్చు, ఆయన వెళ్ళే కార్యక్రమంలో కావచ్చు, పెద్ద ఎత్తున కలుస్తాడు. మరి రేపు కార్యక్రమం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య బాబు గారిని ప్రత్యక్షంగా చూసి ఆ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఆస్వాదిస్తే చాలు అనే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి రేపు కార్యక్రమం అనేది దిగ్విజయం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనము సెలబ్రిటీస్, విఐపీస్ అందరు కూర్చోవడానికి అయితే ఇక్కడ సోఫాలు కూడా, దీనికైతే ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేయాలా. సో ఈ పక్క స్టేజ్ ఇంకా ముందర చూడండి, అటు సైడ్ అయితే అంతా అరేంజ్ చేశారు. అక్కడ కూడా ముందరికి వెళ్దాము రండి, ముందరికి పోదాం రండి. సో ఇక్కడైతే అరేంజ్మెంట్స్ కి అండ్ మన నందమూరి బాలకృష్ణ గారి పిఏ అన్నగారు, సో ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి అయితే టోటల్ గా ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వచ్చేసి ఎంఐపి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనేసి ఇక్కడ చైర్లు టోటల్ గా అంతా దీనిలో ఒక 500 చైర్స్ వరకు పట్టొచ్చు. ఇంకా ముందరికి వెళ్తే ఈ పక్క వచ్చేసి ఇది వివిఐపి అంట. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా 300-400 మెంబర్స్ వరకు పట్టొచ్చు. ఇక్కడ చూడండి,
ఈ లొకేషన్ లో. అండ్ ఇది కూడా ఎంట్రీ జనాలు రావడానికి అండ్ సెలబ్రిటీస్ కూడా ఇట్లా ఎంట్రీ రావడానికి. ఈ పక్క చూడండి, ఈ పక్క రెండు పక్కల ఉంది. అండ్ ఈ పక్క చూస్తే ఇది మనకైతే విఐపి మనం ఇదంతా మెయిన్ గా ఏంటంటే పోలీస్ వారు అయితే ఫుల్ సెక్యూరిటీతో ఉంటారు. చాలా మంది పోలీసులు కూడా వస్తున్నారు ఇక్కడ. ఇంకా ఈ పక్క టోటల్ గా చూస్తే ఇదైతే విఐపి అంట. ఇక ముందుకు వెళ్తే ఇక్కడ అయితే మనకి వివిఐపి అయిపోయింది. విఐపి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా టోటల్ గా అంతా చైర్స్ అండి. ఇది అయితే ఫుల్ అయిపోతుంది రేపటికి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ప్రోగ్రామ్ కూడా. అండ్ మెయిన్ గా ఈ పక్క వచ్చి ఇంకా జనరల్ అండి. ఇటు సైడ్ అయితే ఇది ఫ్రీ స్పేస్. ఈ ఫ్రీ స్పేస్ లో ఇంకా మన జనాలు కూడా ఇక్కడ అందరూ వచ్చేస్తారు. ఇదంతా ఐ థింక్ రేపు ఫుల్ అయిపోతుంది. ఇక మనం ఇటు సైడ్ వస్తే ఇది జనరల్ స్పేస్ అండి. ప్రతి ఒక్కరు పల్లెటూరుల నుంచి వచ్చి చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా ఈ స్పేస్ లో కూడా ఉంటారు. సో ఇక్కడ కూడా ఇది అయితే అరేంజ్మెంట్స్ ఉంది. మెయిన్ గా ఏంటంటే మరొక విషయం ఏమంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఒక 20,000 30,000 వరకు జనాలు రావచ్చు అని ఒక అంచనా అయితే ఉంది. దాంతో పాటు చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 1 కోటి రూపాయలు ప్లస్ అయ్యింది వచ్చి ఈవెంట్ కి. చూడండి, యూట్యూబర్స్ కూడా మన హిందూపూర్ చాలా మంది ఉన్నారు. హిందూపూర్ బాలు గారు కూడా వీడియోని ప్రమోట్ చేయడానికి వచ్చినాడు. ఎందుకంటే అభిమానులు అండి బాలయ్య బాబు గారికి అందరూ. సో ప్రతి ఒక్కరు మన సెలబ్రిటీస్ రేపు వస్తున్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంటది. ఇది చూడండి, అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి ప్రజెంట్. సో ఫ్రెండ్స్, మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా శ్రేయస్ మీడియా వాళ్ళు అంటే హైదరాబాద్ కి సంబంధించి సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ టోటల్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. అంతా హైదరాబాద్. సో ఇక్కడ టోటల్ వాళ్ళు యాక్చువల్ శ్రేయస్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా కూడా చేస్తారు. దాంతో పాటు ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే అన్న ఇది ఒక 20,000 to 30,000 జనాభా కూడా వస్తున్నారంట. అంతమంది, చాలా ఎక్కువ జనాభా. ఫుల్ క్రౌడ్ అయితే నిండిపోతుంది. కానీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఈ ప్లేసెస్ లో ఇంకొకటి ఏమంటే పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా మంది వస్తున్నారు అనేసి అన్నారు. పోలీస్ సెక్యూరిటీ. అండ్ దాంతో పాటు ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే రేపు ఈ టైం కి అంతా దద్దరిల్లిపోతా ఉంటది. అక్కడ ఉదయ్ భాను గారి యాంకర్ ధూమ్ ధామ్ గా అక్కడ ఆ స్టేజ్ దగ్గర ధూమ్ ధామ్ గా అయితే రేపైతే ఉంటది. సో మన హిందూపూర్ లో మొదటిసారిగా ఇలాంటి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది కదా. హ్యాపీ మూమెంట్స్ కదా ఇది. చాలా హ్యాపీ మూమెంట్స్. మన ఎమ్మెల్యే అసలే సెలబ్రిటీ, పద్మభూషణ్ అవార్డు. ఎందుకంటే అది కష్టపడితేనే ఇలాంటి ఒక రిజల్ట్స్ అని వచ్చేది. అవార్డ్స్ కావచ్చు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఒక సినిమా జస్ట్ ఒక 3 hours చూస్తాం మనం నార్మల్ గా. 3 hours చూస్తాం. కానీ ఆ 3 hours చూసి సినిమా బాగాలేదనేస్తాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. అంత కష్టపడితే అంత అవార్డు వచ్చింది చూడండి. రియల్లీ గ్రేట్ కదన్నా. సో ఫ్రెండ్స్, దాంతో పాటు అన్న రేపు అయితే దద్దరిల్లిపోద్ది అన్న స్టేజ్ అయితే మన ఎంజిఎం గ్రౌండ్ లో ఫుల్ లైటింగ్స్. అండ్ మెయిన్ గా ఏమంటే రేపు వచ్చేసి సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు. సింగర్ అయితే మన గీతా మాదిరి వస్తుందన్న. ఆ సాంగ్ లో హిందూపూర్ వినిపిస్తుంది. మన అంత అద్భుతంగా ఉంటది కదా వాయిస్. శ్రీకృష్ణ సార్ గారు వస్తున్నారు. దాంతో పాటు మల్విక మేడం వస్తుంది. రమ్య బెహరా గారు వస్తున్నారు. అండ్ సింహ పాటు శివారెడ్డి అన్న మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఎందుకంటే ఎప్పటికన్నా నాన్న గారు, సో ఎన్టీఆర్ గారు వాయిస్ వింటే అప్పట్లో ఇదంతా ఎన్టీఆర్ గారు కూడా దద్దరిల్లి చేస్తాడు కదా స్టేజ్ అప్పట్లో. సో ఇప్పట్లో మనం మరొకసారి వాయిస్ వినొచ్చు మన మిమిక్రీ ఆర్టిస్ట్ తో. దాంతో పాటు ఇక్కడ యాంకర్ భాను గారు అన్న, తను యాంకరింగ్ చేస్తే సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అక్కడ చూడండి లైటింగ్స్ కూడా. ఇంకా చైర్స్ ఒక అంచనా అయితే ఒక 20,000 మంది అన్నారు. చూద్దాము. అండ్ ఒక 1 crore వరకు ఇక్కడ బడ్జెట్ కూడా ఉండొచ్చు అని ఒక అంచనా అన్నారు. బట్ ఎగ్జాక్ట్ గా తెలీదు. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎంజిఎం గ్రౌండ్ లో మొదటిసారిగా ఇలాంటి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఫుల్ కవర్ అయినట్లుంది అంత ఎంజిఎం గ్రౌండ్. అదే అన్న. సో చాలా అద్భుతంగా ఉంటదన్న ప్రోగ్రామ్. ఇంకా మనం స్టేజ్ దగ్గర కూడా వెళ్దాము. స్టేజ్ దగ్గర చూపిస్తాము. అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉందనేది కూడా చూద్దాం. ముందుకెళ్దాం. సో మెయిన్ గా అంటే ఇక్కడే స్టేజ్ అయితే ఉంది. సో మెయిన్ గా అన్న ఒక చిన్న అవార్డు రావాలంటేనే చాలా రిస్కీ జాబ్. అలాంటిది పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే నిజంగా గ్రేట్. అన్నయ్య చాలా గ్రేట్. సో నేను కూడా ఒక బిగ్ ఫ్యాన్ అన్నయ్యకి అయితే. అండ్ అదే విధంగా చెప్పాలంటే ఈ స్టేజ్ చూడండి. రేపు ఇక్కడే ఇదే స్టేజ్. ముందరికి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, అదే విధంగా ఎంతో మంది కుర్రాలు కూడా ప్రజెంట్ ఇక్కడ చూడడానికి కూడా వచ్చారు చూడండి.
అండ్ ఇటు సైడ్ చూస్తే మనకైతే ఇక్కడ మేకప్ అంటే మనకి ఆర్టిస్టులు వస్తారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ మేకప్ సెట్, అండ్ ఈ పక్క అయితే డీజే సెట్ అయితే చేస్తారు. అండ్ టోటల్ గా అయితే లైటింగ్స్ అంతా ఇంకా రేపు ఈవినింగ్ అయితే రెడీ అయిపోతుంది. చూద్దాము ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుందని చూసేద్దాం మరి.